ఏసీపీ గారా? రండి సార్, కూర్చోండి. ఏం తీసుకుంటారు? కాఫీయా, కూల్ డ్రింక్సా, లేక మరేమైనా? మా మర్యాదలు ఏమైనా తక్కువ వచ్చాయా? మిస్టర్ నాగేంద్ర, నీ రాజమర్యాదలు తీసుకోవడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది. మీ ఫ్యాక్టరీలో కంటి మందులు తయారు చేస్తున్నారని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. ఏంటి, మంత్రి ధర్మరాజు గారి ఫ్యాక్టరీలో కల్తీ మందులు తయారు చేయటమా? మా మామ అంటే గిట్టని వాళ్ళు ఎవరు మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటారు. మా మామ మంత్రి అనే విషయం మర్చిపోయి ఎంక్వైరీ అంటూ ఎగిసుకుంటూ వచ్చావు ఏసీపీ. మామ మంత్రి అయితే ఎవరు గొప్పరా? మిస్టర్ విజయ్, ఎంతవరకు ఏ ఆఫీసులో ఎంక్వైరీ అంటూ మా కంపెనీకి రాలేదు. ఈ రోజు ఎగేసుకుంటూ వచ్చావు. నాగేంద్ర, ఇంతవరకు మీకు కరెక్ట్ అయిన ముగుడు తగిలిండరా? కానీ ఈ ఏసీపీ విజయ్ దగ్గర మీ ఆట సాగు.
ఏం మర్చిపోతున్నా? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు, లేదంటే నీ రక్తంతో నా కంపెనీకి ఆయిల్ పుచ్చేస్తాను. జాగ్రత్త. రే నాగేంద్ర, మీ మామగారు మంత్రి అయితే ఈ చట్టమేమి మీకు చుట్టం కాదురా. ఆ విషయం మర్చిపోయావు. మర్యాదగా నా ఎంక్వైరీ సహకరించు, లేదా నిన్ను ఎన్కౌంటర్ చేస్తాను. ఏంట్రా రెచ్చిపోతున్నావు? నువ్వు కాకి చొక్క వేసుకుంటే నిన్ను చూసి మేము భయపడాలా? ఈ ప్రభుత్వం మాది, నువ్వేమి చేయలేవు. పోరా. నాగేంద్ర, బేరాలు పలకవద్దు. ఈ చట్టమేమి మీ చుట్టం కాదని ముందే చెప్పాను. మర్యాదగా నా ఎంక్వైరీకి సహకరించు, లేదా నిన్ను మీ మామను అరెస్ట్ చేసి నాగు బొమ్మ కన్నా 100 రెట్లు ఎక్కువగా. నువ్వు